అందరికీ నమస్తే వెల్కమ్ టు PM7 24 అవర్స్ న్యూస్ రీకాప్। తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్। తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి। ఈ క్రమంలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది। కవిత ఇష్యూలో కీలక పరిణామం। బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే। ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది। కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు భేటీ అయ్యారు। కేటీఆర్ కు బిగ్ షాక్। బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది। ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి। మిస్ తెలుగు USA రన్నర్ అప్ గా హైదరాబాద్ యువతి। అమెరికా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు USA అందాల పోటీలో హైదరాబాద్ అమ్మాయి చూర్ణికా ప్రియ కొత్తపల్లి సత్తా చాటింది। ఈ పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచిన చూర్ణిక పీపుల్స్ చాయిస్ అవార్డు ను కూడా గెలుచుకుని 2 కిరీటాలను సొంతం చేసుకుంది। బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత। బీఆర్ఎస్ నేత వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూశారు। గుండెపోటుతో గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు। 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ అనంతరం బీఆర్ఎస్ లో చేరారు। మంచు విష్ణుకు షాక్। కన్నప్ప హార్డ్ డ్రైవ్ మాయం। ఓవైపు కుటుంబ గొడవలు, మరోవైపు సినిమా విడుదల విషయంలో వరుస వివాదాలతో పరేషాన్ అవుతున్న మంచు విష్ణుకు మరో షాక్ తగిలింది। త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది। ఈ మేరకు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది। లండన్ అమెరికా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్। లండన్ అమెరికా పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు। అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొననున్న కేటీఆర్ అలాగే లండన్ లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు। విజయనగరమే నా మొదటి టార్గెట్। విజయనగరం, హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేసిన సిరాజ్ సమీర్లను ఢిల్లీ NIA అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే। కాగా విచారణలో సిరాజ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది। పేలుళ్లకు విజయనగరమే తన మొదటి టార్గెట్ అని చెప్పినట్లు సమాచారం। వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు। ఏపీలో వైఎస్ఆర్ జిల్లా పేరు మారింది। దీనిని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది। ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే। ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం। వల్లభనేని వంశీకి ఫిట్స్। పలు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు। దీంతో ఆయనను ఇవాళ గుంటూరు GGH కు తరలించి పరీక్షలు నిర్వహించారు। వంశీకి ఫిట్స్ ఉన్నాయని, నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోతూ ఉంటుందని తెలిచారు। గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు। తూర్పు గోదావరిలో విషాదం చోటు చేసుకుంది। గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు। ఈ ఘటన ముమ్మిడివరం మండలం కమినీలంక వద్ద చోటు చేసుకుంది। పెళ్లి కోసమని వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు। వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు। చంద్రబాబుకు షర్మిల సపోర్ట్। వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్పుపై ఏపీ PCC చీఫ్ షర్మిల స్పందించారు। వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినప్పటికీ కడప జిల్లా చరిత్రను, సాంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు। నడి రోడ్డుపై యువకులను చితక్కొట్టిన తెనాలి పోలీసులు। ఏపీ తెనాలిలో పోలీసులు యువకులను నడి రోడ్డుపై చితకబాదారు। గంజాయి మత్తులో తనపై దాడి చేశారనే కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు। మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకే తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు। ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది। ఏపీలో మరో 3 కరోనా కేసులు। ఒకరి పరిస్థితి విషమం। దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి। తాజాగా ఆంధ్రాలో మరో 3 కరోనా కేసులు నమోదయ్యాయి। ఏలూరులో 2, తెనాలిలో ఒకరిని కోవిడ్ పాజిటివ్ అని తేలింది। 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి బలవంతంగా 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది। రామాంజనేయులు అనే వ్యక్తి మైనర్ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్లాడు। ఇష్టం లేని ఆ అమ్మాయి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది।